తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటనకు రెడీ అయ్యారు. ఇవాళ నుంచి ఈ నెల 4 వరకు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాళ తొలి రోజు ఆసిఫాబాద్ జిల్లా కేరిమరి మండలం కొరాటి పరిధిలోని కొత్తగూడ గ్రామంలో పర్యటిస్తారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అలాగే బహిరంగ సభలో పాల్గొంటారు. కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అనంతరం సాయంత్రం 6:55 కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. ఆసిఫాబాద్ జిల్లాలో 112.14 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసానికి వెళ్తారు. అక్కడే భోజనం చేసి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు బయలుదేరతారు. ఇవాటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాటి నుంచి 4 వరకు జిల్లాలో పర్యటిస్తారు సీఎం. ఇవాళ తొలి రోజుగా ఆసిఫాబాద్ జిల్లా కేరిమరి మండలం కొటారి పరిధిలో ఉన్నటువంటి కొత్తగూడ గ్రామంలో ఆయన పర్యటిస్తారు. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. సాయంత్రం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. జిల్లా పర్యటనలో ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం సమీక్షలు చేయబోతున్నారు. ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా పర్యటించబోతున్నారు. జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపబోతున్నారు. ఇవాటి నుంచి 4వ తేదీ వరకు పలు జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇవాళ కరిమరి మండలం కొఠారి గ్రామంలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభంతో పాటుగా అలాగే పైలాన్ ఆవిష్కరణ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ప్రజాప్రతినిధులతో కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. లబ్ధిదారులతో ముఖాముఖిగా ఆయన పర్యటించబోతున్నారు. ముఖాముఖిగా వారితో మాట్లాడబోతున్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే బహిరంగ సభలో పాల్గొంటారు. కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కూడా సాయంత్రం 6:55 కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఆసిఫాబాద్ జిల్లాలో 112.14 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్.